హై గైస్, బాహుబలి ద ఎపిక్ రీ ఎడిటెడ్ మూవీ అయితే చూసేసి వస్తున్నాను. కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. అసలు ఈ మూవీ మన ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ దో హీరో గానీ విలన్ గానీ ఆర్ ఎనీ యాక్టర్ ఆర్ యాక్ట్రెస్ వాళ్ళకి సంబంధించిన మూవీయే కాదు ఇది కేవలం డైరెక్టర్స్ మూవీ. ఎందుకంటే పార్ట్ 1 పార్ట్ 2 ఆల్రెడీ రిలీజ్ అయిపోయినాయి అండ్ దే ఆర్ వెరీ బిగ్ హిట్స్. కొత్తగా మన హీరోస్ కానీ విలన్స్ కానీ ఆర్ ఎనీ యాక్టర్స్ ప్రూవ్ చేసుకోవాల్సింది ఏమీ లేదు. అండ్ బాహుబలి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఆర్ పాన్ వరల్డ్ మూవీస్. ది ఎపిక్ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే ఎడిటింగ్ లో మాత్రం కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, అలాగే కొన్ని పాజిటివ్స్ కూడా ఉన్నాయి. బట్ హ్యాట్స్ ఆఫ్ టు రాజమౌళి గారు, ఎందుకంటే ఆడియన్స్ ని 3 hours 45 minutes థియేటర్ లో కూర్చోబెట్టాలంటే ఇట్స్ ఇంపాసిబుల్ టాస్క్. అది ఈ రోజుల్లో. ఈ మూవీలో కొన్ని పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. నెగిటివ్స్ వచ్చేసి నాజర్ గారి ఒక సీన్ యాడ్ చేశారు. సీన్ వరకు బానే ఉంది, కానీ పార్ట్ 1 లో ఆ సీన్ యాడ్ చేయకపోవడమే మంచిదని చెప్పి నా ఫీలింగ్. ఫస్ట్ హాఫ్ లో సడన్ గా రాజమౌళి గారి వాయిస్ ఓవర్ వస్తుంది. ఆ వాయిస్ ఓవర్ కూడా ఇంటెన్సిటీ అంతా సెట్ కాలేదు. వేరే వాళ్ళ వాయిస్ ఏదైనా వాడుంటే బాగుండేది అని అనిపించింది నాకు. సెకండ్ హాఫ్ లో ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాకుండా న్యూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాడారు. అది అంత సెట్ అయినట్టు నాకు అనిపించలేదు. ఇంకొకటి న్యూగా యాడ్ చేసిన విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ నాకు అంత అనిపించలేదు. ఇది కేవలం నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే మేము చూసిన స్క్రీన్ ఐమాక్స్ స్క్రీన్ కాదు, రెగ్యులర్ స్క్రీన్ లో చూసాం. ఐమాక్స్ స్క్రీన్ లో చూసిన వాళ్ళకి ఇది ఎలా అనిపించిందో నాకు ఒకసారి కమెంట్ చేయండి. కొన్ని మంచి మంచి సీన్స్ కూడా కట్ చేసేసారు, ఇంకా లెంత్ తగ్గించడం కోసం కదా. బట్ అవి ఉంచుంటే బాగుండేదని అనిపించింది నాకు. పాజిటివ్స్, ఫస్ట్ హాఫ్ ని బాగా ఎడిట్ చేశారు అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ లో ఈజిప్షియన్ మూవీస్ లో మనకి పెద్ద పెద్ద స్టాట్యూస్ పెడతారు కదా, అలా కొన్ని పెద్ద పెద్ద స్టాట్యూస్ వార్ సీన్స్ అండ్ కొన్ని సీన్స్ లో యాడ్ చేశారు. అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ మూవీలో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే ఇంటర్వెల్ ముందు ఒక 30 minutes అండ్ లాస్ట్ లో ఒక 30 minutes మాత్రం అసలు ఏం చేంజ్ చేయలేదు. ఆ సీన్స్ లో ఏదైనా చేంజెస్ చేస్తుంటే మూవీ ఇంటెన్సిటీ ఖచ్చితంగా తగ్గేది. ఓవరాల్ గా మూవీ మాత్రం 100% వాచబుల్. బట్ ఫస్ట్ టైం చూసే వాళ్ళకి మాత్రం ఎనీ లాంగ్వేజ్ లో పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ని సపరేట్ గా చూడడమే బెటర్. ఒకేసారి ద ఎపిక్ చూసారంటే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు. మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. డూ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.